హలో ఫ్రెండ్స్, ఇలాంటి ఒక వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ నోటిఫికేషన్ బిల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మీరు కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 9:16 రేషియో ఉంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ చూడండి పైన మీడియన్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ మీడియన్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి నేను మీకు బ్యాక్గ్రౌండ్గా ఒక కింద డిస్క్రిప్షన్లో ఇమేజ్ ఇస్తాను, అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందిగా, సో ఇలాంటి ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. సో ఇమేజ్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మనకు స్టేటస్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. 30 సెకండ్సా 20 సెకండ్సా మీ ఇష్టం ఫ్రెండ్స్, 1 మినిట్ అది మీ ఇష్టం. అంతవరకు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి అక్కడ మనకు ఓకే బటన్ ఉంది కదా, సో ఓకే బటన్ అనేది ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాతకి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉందిగా, సో ఆ లేయర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పైన మీడియా అని ఉందిగా అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకున్న తర్వాతకి బ్యాక్గ్రౌండ్గా మీకు ఫోటో ఉంటుందిగా, సో ఆ ఫోటో అనేది మీ ఓన్ ఫోటో తీసుకుంటారా లేకపోతే నేను డిస్క్రిప్షన్ అయితే ఈ ఫోటో అయితే ఇస్తాను, సో మీ ఇష్టం ఫ్రెండ్స్. మీకు మీ ఓన్ ఫొటోస్ అని ఇచ్చేసుకోండి, లేకపోతే నేను ఇచ్చిన ఫోటో అనే ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక చూడండి ఆ విధంగా నేను ఏ విధంగా అయితే మధ్య నుంచి పెట్టానో ఆ విధంగా ఉంచేసుకోండి. కొంచెం ఇచ్చేసుకున్నాక 30 సెకండ్స్ మనకు స్టేటస్ అనేది ఎంతవరకు ఎండ్ అవుతుందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి క్రాపింగ్ అనే ఆప్షన్ ఉందిగా, సో దాంట్లోకి వెళ్ళండి. ఆ ఫోటోని కొంచెం జూమ్ చేసుకొని క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళండి. మనం ఆ ఫోటోని కొద్దిగా మన ఫోన్లో ఎగ్జాక్ట్గా ఏ విధంగా సెట్ అయ్యేలా క్రాప్ చేయాలి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి. క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఆ యొక్క చూడండి ఆ విధంగా ఎగ్జాక్ట్గా మన ఫోన్ ఉంటుందిగా, సేమ్ ఫోన్లో ఫిక్స్ అయ్యేలా ఎగ్జాక్ట్గా క్రాప్ చేయండి. కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాతకి క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళండి. లైట్గా ఇంకేమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు. క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళేసి చూడండి క్రాపింగ్ ఆప్షన్ ఉంది, సో దాంట్లోకి వెళ్ళేసి పైన మాస్క్ని ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసిన తర్వాత కొంచెం ఈ విధంగా ఫేడ్ అవుట్ ఉంటుంది అనమాట. కొంచెం ఈ విధంగా కట్ చేసుకొని ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి. ఓకేనా, కొంచెం ఎగ్జాక్ట్గానే ఉంది. సో మీకు ఏమన్నా ఇంకా సెట్ కాకుండా అటు ఇటు కట్ చేసుకోండి. ఇంకేమైనా ఇక చూడండి ఆ విధంగా కట్ చేసుకోవచ్చు ఇంకేమైనా కట్ చేయాలనుకున్నా. సో చూడండి కొంచెం ఎక్కువ పోయింది. సో మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి కొంచెం జరుపుకోండి. మీకు అలా ఎగ్జాక్ట్గా మీకు ఇమేజ్కి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాతకి సో దానికి ఒక యానిమేషన్ అని ఇచ్చేసుకోండి. ఇన్ని యానిమేషన్ ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి. అంటే మనకు అది వచ్చేటప్పుడు ఎలా ఫేడ్ అవుట్లో వస్తూ ఉంటుంది. సో ఇచ్చేసుకున్నాక మళ్ళీ సేమ్ మనం ఇచ్చిన ఇమేజ్ ఉంది కదా, సో దాని దగ్గరనే ఇంకొక ఇమేజ్ సేమ్ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనకి ఇంకేం వస్తూ ఉంటుంది రింగింగ్. సో దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఫోటోని ఏ విధంగా అయితే క్రాప్ చేసి ఫిక్స్ చేసామో సేమ్ దీన్ని కూడా అంతే జూమ్ చేసుకొని క్రాపింగ్ అనే ఆప్షన్కి వెళ్ళేసి దాన్ని ఎనబుల్ చేసి ఎగ్జాక్ట్గా ఫోటో ఫ్రేమ్లో సెట్ అయ్యేలా కట్ చేసుకోండి. మీకు ఇంత ఫిదర్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీరు అది ఎనబుల్ చేసి ఒక 10 సెకండ్స్ అట్లా ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా కట్ చేసుకోండి. సో నాకు కొంచెం ఎక్కువ వచ్చింది, సో కొంచెం తగ్గిస్తున్నాను. మీరు 10 అట్లా ఇవ్వండి. ఎగ్జాక్ట్గా మీకు సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి. తర్వాత క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళేసి లైట్ కట్ చేసుకొని మనకు బార్డర్స్ కనిపిస్తూనే ఉంటాయి, సెల్ యొక్క బార్డర్స్ సేమ్ దాని దగ్గర ఉంచేసి టిక్ చేసుకోండి. ఓకే ఇచ్చేసుకున్నాక దీన్ని కూడా మనకు 30 సెకండ్స్ అనేవి ఎంతవరకు ఉందో స్టేటస్ అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకొని మనకు ఉంది రింగింగ్ది, సో ఆ బ్లాక్ స్క్రీన్ని క్లిక్ చేసుకొని స్క్రీన్ సెలెక్ట్ చేయండి. బ్లెండింగ్ అనే ఆప్షన్కి వెళ్ళేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ యొక్క మొత్తం కూడా స్క్రీన్ మీద అప్లై అయిపోతూ ఉంటుంది. మనకి ప్లే చేసి చూడండి, మనకు చూసారుగా ఆ విధంగా వస్తూ ఉంటుంది. సో మనకు నెక్స్ట్ ఇంకేం కావాలి, సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ సేమ్ మీడియా ఆప్షన్లోకి వెళ్ళేసిన తర్వాతకి మనకి ఇంకా చూడండి బటర్ఫ్లై ఎఫెక్ట్స్ కావాలి. సో ఇది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక సేమ్ ప్రాసెస్ ఇది కూడా సేమ్ మనం క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి, క్రాప్ చేసుకోవాలి. అది క్రాప్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసిన తర్వాతకి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి క్రాపింగ్ అనే ఆప్షన్కి వెళ్ళేసి దాన్ని ఎనబుల్ చేయండి. మాస్క్ని ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా మాస్క్ని అయితే ఎనబుల్ చేయండి, ఎందుకంటే మనకు చుట్టూ ఉన్న బార్డర్స్ ఉంటాయి కదా, సో అవి ఎగ్జాక్ట్గా అందులో కలిసిపోయినట్టు వస్తూ ఉంటాయి. ఇచ్చేసుకున్నాక లైట్గా చూడండి అలా ఇచ్చేసుకోండి. లైట్గా ఇచ్చేసుకున్నాక బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వీడియో జస్ట్ మనకు 6 సెకండ్స్ ఉంటుంది కదా, సేమ్ దాన్ని డూప్లికేట్ చేయండి. ఆ బటర్ఫ్లైని క్లిక్ చేసి మనకు 3 డాట్స్ ఉంటాయి కదా లెఫ్ట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేసుకుంటే డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సేమ్ దాన్ని ఆ విధంగా డూప్లికేట్ చేసి ఎండ్కు ఉంచేసుకోండి. సో ఇవైతే మీరు ముందు ఏం చేస్తారంటే బ్లెండింగ్ ఆప్షన్ ఎనబుల్ చేసిన తర్వాతకి చూడండి ముందు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఎనబుల్ చేయండి, ఎందుకంటే మళ్ళీ అన్నింటికీ ఎనేబుల్ చేసే బదులు ముందు బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. మనకు ఆ విధంగా అప్లై అయిపోతూ ఉంటాయి.
ఒకసారి ప్లే చూపిస్తుంది చూడండి. చూసారు కదా, అలా అప్లై అయిపోతూ ఉంటాయి. అప్లై అయిపోయిన తర్వాత ఇవి దాన్ని క్లిక్ చేసుకొని 3 డాట్స్ ఉన్నాయి కదా, అవి క్లిక్ చేసుకొని ఎండింగ్లో ఉంచేసుకోండి. బటర్ఫ్లై ఎఫెక్ట్స్ని క్లిక్ చేసి 3 డాట్స్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఈ విధంగా నేను ఏ విధంగా అయితే అవన్నీ కూడా, ఎందుకంటే మనకు 30 సెకండ్స్ ఉంటే 30 సెకండ్స్ వరకు కూడా మీరు డూప్లికేట్ చేసుకుంటే వెళ్ళండి. అలా ఇచ్చేసుకున్నాక మీరు ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసిన తర్వాత మీకు నచ్చిన సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో దీనికి తగ్గట్టు సాంగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏదైతే యూజ్ చేసిన సాంగో ఆ సాంగ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే ఉంచేసుకోండి, లేదా మీకు నచ్చిన సాంగ్ అయితే ఇచ్చేసుకోండి, మీ ఇష్టం అది. సో ఇచ్చేసుకున్న తర్వాతకి అక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మనకు సాంగ్ అనేది అప్లై అయిపోతూ ఉంటుంది. అప్లై అయిపోయిన తర్వాత మనకు ఒక టెక్స్ట్ అనేది రాయాలి, పైన రాకీ బాయ్ అందిగా. సో ఆ టెక్స్ట్ అనేది ఎలా రాయాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియో చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, రాకీ బాయ్ అనేది ఎలా రాయాలి, ఎక్కడ రావాలి మనకు, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ ఫోటో వచ్చింది కదా, ఆ అమ్మాయి ఫోటో. సో ఆ ఫోటో దగ్గర మనకు రాకీ బాయ్ అని ఆ పైన రావాలి. సో దాన్ని ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. అంటే మనం టెక్స్ట్ అనేది ఆల్రెడీ ఇంతవరకు రాసే ఉన్నాం కదా, సేమ్ ఎగ్జాక్ట్ మన ఫోటో స్టార్టింగ్ అనేది ఎక్కడుందో ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ నుంచి ఉంది ఫోటో. సో ఎగ్జాక్ట్గా ఆ రెడ్ ఐకాన్ దాని దగ్గర తీసుకెళ్ళేసి ఎగ్జాక్ట్గా ఆ ఫోటో దగ్గర తీసుకెళ్ళేసి లేయర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి టెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత మనం ఏ పేరు అయితే రాయాలనుకున్నారో ఆ పేరు రాయండి. అక్కడ నేను జస్ట్ ఇక్కడ రాకీ బాయ్ అని రాద్దాం అనుకుంటున్నాను. సో మీకు నచ్చిన పేరు అయితే రాసేసుకోండి. రాసుకున్నాక ఫాంట్స్లోకి వెళ్ళండి. సో ఇందులో మనం వాళ్ళు ఇచ్చిన ఫాంట్స్ ఉంటూ ఉంటాయి, మనకు నచ్చిన ఫాంట్స్ ఉంటూ ఉంటాయి. సో మీకు నచ్చిన ఫాంట్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసుకొని అక్కడ చూడండి రాకీ బాయ్ అనేది ఇలా ఇచ్చేసుకొని కొంచెం మీకు అది ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకోండి. మనకు ఆ ఫోటో బ్యాక్ వస్తూ ఉంటుంది, అది కొంచెం ఓకే. నాకు ఫాంట్ అది నచ్చలేదు. సో ఇందులో మీకు చాలా ఫాంట్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఇచ్చేసుకొని ఒకసారి ప్లే చేసి చూస్తే మీకు చూసారుగా మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. సో నేను మ్యూజిక్ అనేది మ్యూట్లో పెట్టాను, కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని. సో ఈ విధంగా మీకు యానిమేషన్ కూడా ఇచ్చేసుకోండి. దానికి టెక్స్ట్కి ఇచ్చేస్తే ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ ఫోటో ఆ టెక్స్ట్ రెండు ఒకటిసారి వస్తూ ఉంటాయి. చూసారు కదా, అలా టైమింగ్ అనేవి ఇచ్చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ డౌట్స్ ఉంటే కామెంట్